జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట మండలం లింగంగుట్ల దగ్గర కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, అసలు రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది? ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యా? వారి పరిస్థితి ఎలా ఉంది? గాయత్రి, ఈ రోజు తెల్లవారుజామున చిలకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి లింగంగుంట్ల వద్ద ఈ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఫాస్ట్ గా డ్రైవర్ వస్తున్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కంట్రోల్ చేసుకోలేక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మార్జిన్ దిగడంతో ఒక్కసారిగా కూడా అది అప్సెట్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ప్రమాదంలో మాత్రం మొత్తం 20 మంది గాయపడినట్టు తెలుస్తుంది. దాంట్లో ఇద్దరు పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ట్రావెల్స్ బస్సు కామాక్షి ట్రావెల్స్ బస్సు ఇది హైదరాబాద్ నుంచి కందుకూరు వస్తుంది. ఇక్కడ నర్సాపేట నుంచి చిలకలూరుపేటకు వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి వస్తున్న సందర్భంలో లింగంగుంట్ల వద్ద ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి పొలాల్లో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి తెలిసిన వెంటనే కూడా పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా 108 వెహికల్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నర్సాపేట చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం సీరియస్ గా లేదని చెప్తున్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉన్నట్లు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.